ఇస్ బ్రేకింగ్ అంటుంది మనకి. ఢిల్లీ పేలుడు కుట్రదారులకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పేలుడు వెనుకున్న కుట్రదారులను వదిలిపెట్టేదే లేదన్నారు. వారిని పట్టుకుని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. భూటాన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే పేలుడులో గాయపడి ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ప్రధాని మోదీ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేశారు. వైద్యులతో మాట్లాడి చికిత్స అందుతున్న తీరును, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ప్రధాని. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు, ఉగ్ర సూత్రధారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు మోదీ. ఐ న్యూస్ స్క్రీన్ పై మనం చూడొచ్చు. మొత్తానికి ఢిల్లీ పేలుడు కారణమైన వారిని వదిలిపెట్టేది లేదంటూ కూడా ప్రధాని మోదీ వాగ్దానం చేస్తున్నారు. అలాగే ఉగ్ర కుట్రదారులకు ప్రధాని మోదీ తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ఎల్ఎన్జీపీ ఆసుపత్రి చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రధాని మోదీ ఢిల్లీ పేలుడు కుట్రదారులకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పేలుడు వెనుక ఉన్న కుట్రదారులను వదిలిపెట్టేది లేదన్నారు. వారిని పట్టుకుని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. భూటాన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే పేలుడులో గాయపడి ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ప్రధాని మోదీ పరామర్శించారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. వారి ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేశారు. ఇక వైద్యులతో మాట్లాడి చికిత్స అందుతున్న తీరును, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ప్రధాని. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు, ఉగ్ర సూత్రధారులకు తీవ్ర హెచ్చరికలు చేశారు మోదీ. ఢిల్లీ పేలుడు కుట్రదారులకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పేలుడు వెనుకున్న కుట్రదారులను వదిలిపెట్టేది లేదన్నారు. ఇక వారిని పట్టుకొని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. భూటాన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే పేలుడులో గాయపడి ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ప్రధాని మోదీ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేశారు. వైద్యులతో మాట్లాడి చికిత్స అందుతున్న తీరును, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ప్రధాని. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు, ఉగ్ర సూత్రధారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు మోదీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందించి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మొత్తానికి ఢిల్లీ పేలుడుకు కారణమైన వారిని వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు మోదీ. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? భూపాల్ వేదికగా ప్రధానమంత్రి మోదీ ఖచ్చితంగా దోషులను శిక్షిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదంటూ ఇంగ్లీష్ లో స్టేట్మెంట్ ఇచ్చారంటే ప్రపంచం మొత్తానికి కూడా తెలియాలి. భారతదేశంలో మరొక బ్లాక్ జరిగింది, ఉగ్రవాదులను ఖచ్చితంగా ఏరేస్తామని చెప్పేసి. భూపాల్ పర్యటన తర్వాత ప్రధాని మోడీ ఢిల్లీ చేరుకున్న తర్వాత ఇక్కడ నిన్న ఏదైతే ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ లో మొన్న జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ లో గాయపడ్డ వాళ్ళు ఉన్నారు, క్షతగాత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ ఈ రోజు పరామర్శిస్తున్నారు మోడీ. సో ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇప్పటికే నష్టపరిహారం కూడా, ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. సో వాళ్ళను అంటే వాళ్ళకి ధైర్యం చెప్తూ వాళ్ళనైతే ఎట్టి పరిస్థితిలో అంటే భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా వాళ్ళకు ఒక ధైర్యం చెప్తున్నారు ప్రధానమంత్రి మోడీ. లాల్ కోట అంటే లాల్ కిల్లా, ఎర్రకోట దగ్గర జరిగినటువంటి ఈ పరిణామాన్ని నిజానికి చాలా బాధాకరమని చెప్పాలి. సో దీంట్లో ఇంకా కొత్త విషయాలు కూడా నిజానికి వెలుగులోకి వస్తున్నాయి. సో అంటే ఇది కుట్ర చాలా రోజుల నుంచే జరుగుతోంది. సో జరుగుతున్నటువంటి క్రమంలో జనవరి 26న ఈ బాంబ్ బ్లాస్ట్ జరపడానికి భారీ కుట్ర పన్నారన్నది కూడా చేసినటువంటి విచారణలో బయటకు రావడం జరిగింది. సో దాంట్లో చాలా మంది గాయపడ్డారు ఎర్రకోట దగ్గర జరిగినటువంటి పేలుల్లో. బట్ ఏదేమైనా కానీ ఇంకా దీనికి సంబంధించి పూర్తి అంశాలు వస్తున్నాయి. బట్ ఇప్పుడు మాత్రం ప్రధానమంత్రి ఎర్రకోట పేలుడు బాధితుల్ని పరామర్శిస్తున్నారు. ఎల్ఎన్జేపీ హాస్పిటల్ వాళ్ళని కలవడం జరిగింది. భూపాల్ పర్యటన నుండి మధ్యాహ్నం 2 గంటలకు ఆయన తిరిగి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత
ఆయన ఎక్స్ లో ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఈ కుట్రదారులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు శిక్షించబడతారంటూ కూడా ఆయన అందులో ట్వీట్ చేయడం జరిగింది. దరిదాపు ఒక అర్ధగంట పాటు హాస్పిటల్లో ఉండి అక్కడ గాయపడ్డ వాళ్ళతోటి ప్రధానమంత్రి మోడీ 1-to-1 మాట్లాడడం జరిగింది. అయితే ఇక ఇవాళ సాయంత్రం కూడా సిసిఐ సమావేశం జరగబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. కేంద్ర మంత్రి అమిత్ షా దీనికి సంబంధించినటువంటి వివరాలను మొత్తం కూడా ప్రధానమంత్రి ముందు చెప్తారు. ఆ తర్వాత పేలుడుకు సంబంధించినటువంటి మిగతా పదార్థాలు ఏవైతున్నాయో ఆ వివరాలు కూడా ఇవాళ విడుదలయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. బట్ ఏదేమైనా కానీ ఈ పేలులకు సంబంధించి ఒక కీలకమైనటువంటి 4 అప్డేట్లు కూడా వస్తున్నాయి. ఈ ఉగ్రవాది ఎవరైతే కారు నడుపుతున్నటువంటి డాక్టర్ ఒమర్ ఉన్నారో, సో ఒమర్ తల్లి నుండి కూడా DNA నమూనాలు సేకరించి పరీక్షల కోసం ఎయిమ్స్ కి ఫోరెన్సిక్స్ ల్యాబ్ కు పంపించారు. హ్యూండా i20 కారును ఫరీదాబాద్ లో ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ షోరూమ్ లో రాయల్ కార్ జోన్ అమ్మినట్టుగా తెలుస్తుంది. షోరూమ్ యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఫరీదాబాద్ లోని అల్ఫాలా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ భూపిందర్ కౌర్ కూడా ఒక ప్రకటన చేస్తూ క్యాంపస్ లోకి ఎట్లాంటి రసాయనాలు కూడా తీసుకురావద్దంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అంటే దాదాపు ఈ ఎర్రకోట దగ్గర జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ప్రాంతం నుండి ఆల్మోస్ట్ ఒక 40 శాంపిల్స్ ని తీసుకురావడం సేకరించారు పోలీసులు. దాంట్లో ఒక నమూనాలో అమోనియం నైట్రేట్ ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా తేలింది సోని. సో ఏదేమైనా కానీ ఈరోజు సాయంత్రం జరగబోయే సిసిఐ సమావేశంలో ఏం నిర్ణయాలు తీసుకుంటారు, ఏం బయటకు చెప్తారు, దేశాన్ని ఉద్దేశించి ఏం ప్రకటిస్తారు అన్నది కూడా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.